ప్రైజ్ ది లార్డ్. ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామాన్ని బట్టి కల్వరి ప్రార్థనా మందిరం సహవాసం యొక్క వర్తమానములు. ఈరోజు వర్తమానం ధ్యానాంశము నేను నిన్ను మరువను. ఈ మాట చాలా విలువైనటువంటి మాట కదండి. దేవుని యొక్క వాక్యంలో నుంచి ఈ మాటలు మనం ఒకటి ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనాన్ని చూస్తున్నప్పుడు, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. ఈ మాట చాలా లేఖనాల్లో ఉన్నటువంటి పలు సందర్భాల్లో మనం వినగలుగుతున్నాం. ప్రియులారా, ఈ వాక్యమును గమనించండి. తల్లి ప్రేమ చాలా గొప్పది. తల్లి అయితే కడుపు చూస్తుందంట, భార్య అయితే జేబులు చూచి తడుముతున్నదంట. పెద్దలు చెప్తూ ఉంటారు కదండి. తల్లికి బిడ్డ అంటే ఎంత ప్రేమో చెప్పనంత తరం కాదు. కష్టాలు పడి ఒకే ఒక కొడుకును ఓ తల్లి చదివించుకుంటుందండి. చిన్న కథను మీకు జ్ఞాపకం చేస్తాను. చాలా కష్టాలు పడి తల్లి తన బిడ్డను చదివించుకుంటుంది. చాలా రోజుల తర్వాత తన కుమారుని చూడాలని, తన కుమారుని దగ్గరికి వెళ్ళి కౌగిలించుకోవాలని తల్లి ఆశతో ఎక్కడో దూర ప్రాంతంలో కాలేజీలో చదువుకుంటున్న కుమారుడి దగ్గరికి తల్లి ప్రయాణం అయ్యిందండి. అయితే ఈ తల్లి వెళ్ళినప్పుడు, కాలేజీలో ఎంటర్ అవుతున్నప్పుడు ఈ తల్లిని చూచి చాలామంది అసహించుకున్నారు. ఎందుకంటే ముఖమంతా కాలిపోయినటువంటి మచ్చలు, వికారంగా తన యొక్క ముఖము కనబడటం వల్ల అందరూ అసహ్యంగా ఎంచుకుంటున్నారు, పక్కకు తప్పుకుంటున్నారు. ఒక అతన్ని అడిగారు. ఆ తల్లి తన బిడ్డ దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యా ఈమె ఎవరు అంటే, ఈమె మా ఇంటి పని మనిషి అని సమాధానం చెప్పాడండి. నిజంగా తల్లి హృదయము ఎంత తల్లడిల్లిపోయిందో ఆలోచించండి. 9 మాసాలు పెంచి కని ఆలన పాలన చూసి పిల్లరా, చివరికి తల్లిని కూడా గుర్తుపట్టలేనటువంటి దౌర్భాగ్య స్థితి కుమారుడు కలిగి ఉన్నాడని బహువేదన చెందింది ఆ తల్లి. అయితే తిరిగి వచ్చేసి అదే దిగులుతో మంచం పట్టి కొన్ని రోజుల తర్వాత ఆ తల్లి చనిపోయిందండి. చనిపోయిన తర్వాత ఒకరోజు నా ట్రంకు పెట్టి తీశాడు. ఆ ట్రంకు పెట్టిలో ఒక మంచి అందమైనటువంటి స్త్రీ రూపాన్ని, ఒక ఫోటోను చూస్తున్నాడు. తనకు తెలియదు. తన ఇరుగు పొరుగు వారిని పిలిచి అంటున్నాడు, మా అమ్మ పెట్టిలో ఈ ఫోటో ఉంది, ఎవరిది? ఒరే బాబు, అందాల బొమ్మ మీ అమ్మేరా? మరి ఇంత అందమైనటువంటి అమ్మ ఆ కాలిపోయిన మచ్చలతో అలా కనపడింది ఏంటి, అలా మాకు చూపించింది ఏంటి అని అంటే, ఒకప్పుడు నువ్వు ఉయ్యాల తొట్టులో పెట్టి నీళ్ళకు వెళ్ళింది, ఇంటికి నిప్పంటుకుంది, నిన్ను రక్షించటానికి గాను తన ముఖము కాల్చుకుంది, చేతులు కాల్చుకుంది, కాళ్ళు కాల్చుకుంది, వికారంగా తన స్థితిని మార్చివేసుకుంది. గమనిస్తున్నావా ప్రియా సహోదరి సహోదరులారా? ఆ కుర్రాడు చాలా దుఃఖపడ్డాడు, వేదన పడ్డాడు. పిల్లారా, ఒక్కొక్క విషయాల్లో బైబిల్ చెప్తుంది, తల్లి తన బిడ్డనైనా మరుచునేమో కానీ నేను నిన్ను మరవజాలను అని దేవుడు స్పష్టంగా మాట్లాడుచున్నాడు. ఇక్కడ మనం చూడగలుగుతున్నాం పిల్లరా, దేవుడు మనుషులు మనలను మరిచిపోయినా మరవనటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి లేఖనాల్లో. మనుషులు మన ఉపకారాలు మర్చిపోతారు, కానీ దేవుడు మాత్రం మర్చిపోడంట. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మొదటి సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను క్లుప్తంగా. యోసేపును దేవుడు
మరవబడలేదు. యోసేపు మరవబడలేదు దేవుని దృష్టిలో. ఆదికాండం 40:22లో ఒక మాట మనకు చదివితే అర్థమవుతుంది. యోసేపు వారికి తెలిపిన భావము చొప్పున భక్ష్యకారుల అధిపతిని వేలాడదీయించెను. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకొనక అతనిని మరిచిపోయాను. పోతీఫరు భార్య యోసేపును పాపమునకు ప్రేరేపించినప్పుడు ఒప్పుకోలేదు. అందువలన ఆమె యోసేపుపై అపనిందలు మోపి భర్తతో చెప్పి చెరసాల్లో వేయించిందండి. ఐగుప్తు రాజు పానదాయకుల అధిపతి భక్ష్యకారుకుల అధిపతి రాజు ఎడల తప్పు చేసి చెరసాలలో వేయబడ్డారు. అది యోసేపు బంధింపబడిన స్థలము. వారిద్దరూ కలలు కన్నారు. తెల్లవారినప్పుడు వారు చింతాక్రాంతులయ్యుండిరి. ఏంటి కల వచ్చింది, దీని అర్థం ఏంటో అర్థం కావట్లేదని మొక్కలు వికారం అయిపోయినాయి ఒక్కొక్కరికి. యోసేపు వారిద్దరి కలను విని కలకు భావం చెప్పాడు. 3 దినములలో ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగమును మరలా నీకిచ్చును. నీ కలభావానికి గుర్తిది. నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమని పానదాయకుల అధిపతికి చెప్పాడు. ఆదికాండంలో పిల్లరా ఈ మాట 40వ అధ్యాయము 13వ వచనంలో మనకు కనబడుతుందండి. భక్ష్యకారుల అధిపతి తన కలను బట్టి చంపబడ్డాడు. పానదాయకుల అధిపతి విడిపించబడ్డాడు. అయితే యోసేపును జ్ఞాపకము చేసుకొనక మర్చిపోయాడు. ఇతను ఏది చెప్పాడో అదే మర్చిపోతున్నారు. ఇవాళ చాలామంది విశ్వాసులు కూడా ఏది చెప్తున్నారో అదే మర్చిపోతున్నారు అన్నటువంటి సందర్భాలు మనం చూడగలుగుతున్నామండి. ఇది చేయబాకంటే అదే చేస్తారు. అయ్యా నువ్వు వెళ్ళినప్పుడు నీకు మేలు కలిగింది, నన్ను జ్ఞాపకం చేసుకుని బయట ఉండు అని చెప్పినప్పుడు పిల్లారా అతడు వినలేదు. గమనించండి పిల్లారా. భక్ష్యకారుకుల అధిపతి తన కలను బట్టి చంపబడ్డాడు. పానదాయకుల అధిపతి విడిపించబడ్డాడు. అయితే యోసేపును జ్ఞాపకం చేసుకుని మర్చిపోయింది. అయితే అతడు మరిచిపోయినా దేవుడు యోసేపును మరిచిపోలేదు. ఈసారి రాజుకే కలను పంపించాడు. ఐగుప్తీ దేశంలో ఎవరు కలభావము చెప్పలేకపోయారు. పిల్లారా ఆదికాండంలో 41:1 నుండి మనం చదివితే పానదాయకుల అధిపతి యోసేపు అప్పుడు జ్ఞాపకం వచ్చాడండి. యోసేపు చెరసాలలో నుండి బయటకు వచ్చాడు. రాజు కనిన కలభావం చెప్పాడు. ఐగుప్తు దేశానికి 2వ రాజు అయినాడు. దేవునికి స్తోత్రం. ఇదంతా దేవుని అద్భుత కార్యములు. మనుషులు నిన్ను విడిచిపోవచ్చును, అయినను నిన్ను విడవడు ఎడబాయుడు. పిల్లారా మనుషులు నువ్వు చేసిన మంచి క్రియలను బట్టి నిన్ను మర్చిపోతారు, కానీ నా దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కానే కాదు. ఏమండి, ఆ రోజున తల్లి కష్టాలు పడి శరీరాన్ని కాల్చుకొని ఒళ్ళంతా చితిమేసిన తన బిడ్డను విడిచిపెట్టలేదు, చదివించింది. కానీ అలాంటి తల్లినే వాడు మర్చిపోయాడు. పని మనిషి అనేటువంటి మాటతో హీనంగా మాట్లాడాడు. కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను మర్చిపోయే దేవుడు కానే కాదు. ప్రియమైనటువంటి మిత్రమా, 2వ సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొర్దెకై మరవబడలేదు. 1 యోసేపు మరవబడలేదు. భక్ష్యకారకుడు చనిపోయాడు. పానదాయకుడు బయటకు వచ్చాడు. రాజుగారితో చెప్తానన్నాడు, చెప్పలేకపోయాడు. కానీ దేవుడే తిరిగి రాజుకు ఆ దర్శనం ఇచ్చి యోసేపును బయటికి తీసుకొచ్చాడు. 2వది మొర్దెకై మరవబడలేదు. రాజు అయినటువంటి అహర్వేషును బిక్తాను తెరాషు అను 2 షండులు చంపుటకు ఆలోచించుకున్నారు. ఈ సంగతి తెలియబడినందున అతడు రాణి అయిన ఎస్తేరుతో చెప్పెను. ఎస్తేరు మొర్దెకై పేరట రాజుకు తెలిపెను. విచారణ చేయగా నిజమాయను. వారిద్దరూ చెట్టుకు ఉరిదీసిపడ్డారు. ఇది ఎస్తేరు గ్రంథంలో మనకు కనబడుతుంది.
2:21, 22, 23లో తన ప్రాణమును కాపాడిన మొర్దెకైని రాజు మర్చిపోయాడు. పిల్లారా, మొర్దెకైని రాజు మర్చిపోయినా దేవుడు మర్చిపోలేదు. భక్తులకు దేవుడు ఎప్పుడు అండగా ఉంటాడండి. ఇది చాలా ఆశ్చర్యం కదా. ఒక రాత్రి రాజుకు నిద్ర పట్టకుండా చేశాడు. రాజ్య సమాచార గ్రంథాన్ని తెప్పించి చదివించినప్పుడు మొర్దెకై చేసిన మేలు అందులో రాయబడి ఉందంట. ఎంత ఆశ్చర్యమో చూడండి. 6వ అధ్యాయంలో 1-2 వచనాలు దీంట్లో మనకు కనబడుతున్నాయి. యూదులకు శత్రువు దుష్టుడైనటువంటి హాన్మాను అనువాడు మొర్దెకై మీద పగబట్టి అతనిని ఉరితీయించుటకు సెలవిమ్మని రాజును అడుగుటకు సెలవు వచ్చెను. రాజు హామానుతో, నువ్వు వెళ్ళి రాజు ఎక్కు గుర్రమును, రాజు కిరీటమును, రాజు వస్త్రాలను తీసుకొని మొర్దెకై ధరింపచేసి రాజవీధులలో ఊరేగించుము అని సెలవిచ్చెను. దేవుని సహాయంతో తన ప్రజలను విడిపించుకొని ఆ రాజుకు ప్రధానమంత్రి అయినాడు. మొర్దెకైని దేవుడు మరిచిపోయాడా? లేదు, మరిచిపోలేదు. పిల్లారా, అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి అక్కడ, మరువలేదు. మరిచిపోయే దేవుడు అంతకన్నా కాదు. ఇంకొక విషయం ఏంటంటే, ఇంకొక వ్యక్తిని మనకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడండి. మెఫీబోషెతు మరువబడలేదు. 2వ సమూయేలు పుస్తకము 9వ అధ్యాయం 1వ వచనంలో సౌలు రాజు అతని కుమారులను గిల్బోవా పర్వతం మీద యుద్ధములలో ఫిలిష్తీయుల చేతిలో హతులైపోయారు. 1 సమూయేలు పుస్తకం 31:1 అన్నాడు, సౌలు మనవడు యోనాతాను కుమారుడైనటువంటి మెఫీబోషెతు అనువాడు లోదెబారులో అమ్మీయేలు కుమారుడగు మాకీరి ఇంటిలో ఉన్నాడు. అది రొట్టెలు ఆహారము లేనటువంటి స్థలము, కరువు ప్రదేశంలో బ్రతుకుతున్నాడండి. ఇలాంటి గొప్ప తరుణములో దావీదు మెఫీబోషెతును మర్చిపోలేదు. కారణం ఏంటంటే, యోనాతాను ఒకప్పుడు దావీదుకు చాలా సన్నిహితంగా ఉండేవాడు, సొంత రక్తబంధు. కాబట్టి యోనాతానుకి తాను ఉపకారం చేయాలని ఆలోచించి మెఫీబోషెతును తన బల్ల యొద్దకు సమకూర్చుకున్నాడండి. పిల్లారా, చూడండి, మన తల్లిదండ్రులు మేలు చేసిన ఆ బిడ్డలు మరవబడరు, దేవుని కృపలో ఉంటారు. ఈ రోజున మనము, నువ్వు ఒంటరివాడివే కావచ్చు, నీ ఇంట్లో నీ బ్రతుకులో నువ్వు ఒంటరితనం కావచ్చు, కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ధైర్యముగా ఉండు సోదరా, ధైర్యముగా ఉండు తల్లి, సహోదరుడా. ఆలోచించండి, దేవుడు మిమ్మల్ని మెండుగా దీవిస్తాడు. దేవుడు నిన్ను మరువజాలడు. ఆయన మర్చిపోయే దేవుడు కానే కాదు. ప్రైజ్ ది లార్డ్.